హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ మినీ వ్లాగ్ సిరీస్ పార్ట్ 2 ఆఫ్ డే 8 అనమాట. ఈరోజు మేము గోరక్షేప్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ట్రెక్ చేయడం. ఐ హోప్ పార్ట్ 1 ఆల్రెడీ చూసినారు అనుకుంటున్నా. గోరక్షేప్ స్టేలో మా బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఓన్లీ డే ప్యాక్ మాత్రమే తీసుకొని సూప్ కూడా తాగేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు ఇంకొక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది అండ్ 3 hours పడుతుంది అని అన్నారు, కానీ మాకు 4 hours పట్టచ్చు ఈజీగా. ట్రెక్ చేస్తూ చేస్తూ మా మొహాలు చూడండి ఎలా అయిపోయినాయో. కష్టంగానే ఉండింది, బట్ వీ హ్యావ్ టు డూ అన్న పుష్తో మేము ఇంకా వెళ్ళిపోయినాం అనమాట. లక్కీలీ వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది, బాగా సన్నీనే ఉండే అంతా. బేస్ క్యాంప్ టెంట్స్ చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి చిన్నగా ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఎంత బాగా అనిపించిందో. ఆల్మోస్ట్ వచ్చేసినాం, ఇంకా అవి డిడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. Few more minutes to go before we reach Everest Base Camp. Woohoo! ఆల్మోస్ట్ దేర్. ఆ పక్కనే మన ఫేమస్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ స్టోన్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇంకా మనం ఎండ్ గోల్ అదే, ఇంకా డెస్టినేషన్ రీచ్డ్. Finally, we are at the Everest Base Camp, which is at 5364 meters. అక్కడ పుషప్స్ చేయడం మాత్రం మ్యాండేటరీ కదా. బేస్ క్యాంప్లో మంచిగా ఫొటోస్ దిగి కాసేపు కూర్చొని బాగా ఫీల్ అయ్యి ఆ తర్వాత రిటర్న్ స్టార్ట్ అయినాం అనమాట. ఆల్రెడీ కొంచెం ఈవినింగ్ లేట్ అయింది, తొందరగా వెళ్దామంటే మీ స్టార్టెడ్ ఆఫ్. వెదర్ కొంచెం చల్లగా అయింది, సన్ లేకుండే, స్నో పడుతుందేమో. రిటర్న్ అయ్యేటప్పుడు చాలా మెల్లిగా డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటూ, ప్రోటీన్ బార్స్ తింటూ, వాటర్ తాగుతూ, ఒక సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్తో మెల్లగా నడుచుకుంటూ వచ్చినాం అనమాట. It started snowing again. ఈబీసీ ట్రెక్లో నేను హెయిల్ స్టార్మ్ చూసిన, లైఫ్లో ఫస్ట్ టైం స్నోఫాల్ చూసిన, అండ్ ఈబీసీ కంప్లీట్ చేసినాం. వీఆర్ సో హ్యాపీ.